మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులు, రజకులు 90% సబ్సిడీతో టూల్ కిట్స్ పంపిణీ చేస్తాం. ఒక్క టూల్ కిట్ అయినా పంపిణీ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పేరున 30 లక్షల కుటుంబాలకు ఆధునికమైనటువంటి టూల్ కిట్స్ 15,000 రూపాయలది ఉచితంగా పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయిస్తామన్నారు. ఉన్నటువంటి దోబిఘాట్లకు దిక్కు లేకుండా పోతుంది, అన్యాక్రాంతమవుతున్నాయి. దోబిఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నది కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో మీ కాంగ్రెస్ అధిష్టానం నాయకత్వం ఇవన్నీ ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు. వీటికి ఏమి ఎక్కడ న్యాయస్థానం అడ్డుపడలేదే, న్యాయస్థానం స్టేలు ఇవ్వలేదే, ఎందుకు అమలు కాలేదు? అంటే బీసీలు అంటే కేవలం మీకు ఓట్లు వేసే యంత్రాలం. ఇవాళ మంత్రి పదవులు 42% అనుగుణంగా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. మొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ప్రభుత్వంలో ఒక యాదవ్, మున్నూరు కాపు మంత్రి పదవి లేకుండా కొనసాగుతున్న ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.